విలన్ రామిరెడ్డి గారు 90ల్లో ఈయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన నటించిన మొదటి సినిమాతోనే విలనిజం అంటే ఇలా కూడా చేయవచ్చని నిరూపించుకున్నారు. ఆయన నటించిన ఫస్ట్ మూవీ అంకుశంలో నీలకంఠం పాత్రలో నటించి స్పాట్ పెడతా అనే డైలాగ్తో తనదైన మార్క్ని చూపించారు. ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకోగా నీలకంఠం అనే పేరునే తన రెండో పేరుగా మార్చుకున్నారు. ఆ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా పలు భాషల్లో నటించారు. ఇక అమ్మోరు సినిమాలో ఆయన నటించిన క్షుద్ర మాంత్రికుడి పాత్ర దేశవ్యాప్తంగా గుర్తింపు తేవడంతో పాటు వణుకు పుట్టించిందని చెప్పవచ్చు. తన 20 ఏళ్ల సినిమా కెరీర్లో దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించి నేషనల్ లెవెల్లో స్టార్ విలన్ హోదా సంపాదించుకున్నారు. అన్ని సినిమాల్లో నటించిన వారి కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటికీ నార్మల్ లైఫ్నే లీడ్ చేస్తున్నారు. రామిరెడ్డి గారు 52 ఏళ్ల వయసులో చనిపోయారు. ఆయన నటించిన అమ్మోరు సినిమా వచ్చి 30 ఏళ్ళు అవుతోంది. ఈ నేపథ్యంలో రామిరెడ్డి గారికి సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. రామిరెడ్డి గారి పూర్తి పేరు గంగసాని రామిరెడ్డి. 1959 జనవరి 1న చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం ఓబులంపల్లిలో జన్మించారు. గతంలో ఇది వాయల్పాడు మండలంగా ఉండేది. తండ్రి శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి నాన్నగారి పేరు రామిరెడ్డి కావడంతో ఆ పేరే ఈయనకు పెట్టారు. శ్రీనివాసరెడ్డి గారి తండ్రి బ్రిటిష్ వారి టైంలో ఉన్నత ఉద్యోగిగా చేశారు. వీరి స్వస్థలం అనంతపురం జిల్లా తరిమెల గ్రామం కాగా చిత్తూరు జిల్లాలో స్థిరపడ్డారు. రామిరెడ్డి గారి చిన్నతనంలోనే ఆ కుటుంబం హైదరాబాద్కు వచ్చింది. హైదరాబాద్లోనే చదివారు రామిరెడ్డి గారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ది మున్సిఫ్ డైలీ అనే ఉర్దూ పత్రికలో క్రైమ్ రిపోర్టర్గా కెరీర్ని ప్రారంభించారు. హైదరాబాద్ స్లాంగ్లో తెలుగు ఉర్దూ పదాలు కలిపి మాట్లాడేవారు. హిందీ ఉర్దూ భాషల్లోనూ పట్టుండేది. కొన్ని రోజులయ్యాక రామిరెడ్డి గారిని క్రైమ్ బీట్ నుండి సినిమా బీట్కి మార్చారు. అక్కడ పనిచేస్తూనే కొన్ని పత్రికలకు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా చేశారు. అందులో భాగంగా సినిమా డైరెక్టర్లు, యాక్టర్లు, నిర్మాతల ఇంటర్వ్యూలు చేసేవారు. అప్పటికే రామిరెడ్డి గారికి దూరపు బంధువైన కడప జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహమైంది. 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. అలా జర్నలిస్ట్గా తన లైఫ్ని లీడ్ చేస్తున్న రామిరెడ్డి గారికి సినిమాలో ఛాన్స్ అనుకోకుండానే వచ్చింది. 1988లో కోడి రామకృష్ణ గారు పలు హిట్ చిత్రాలు తీయడంతో పాటు చుట్టాలబ్బాయి, భారతంలో బాలచంద్రుడితో పాటు పలు సినిమాలు అప్పుడే పూర్తి చేశారు. మరో సినిమాకు రెడీ అయ్యారు. ఆ టైంలో నెక్స్ట్ మూవీ విశేషాల కోసం ఇంటర్వ్యూ కావాలని కోడి రామకృష్ణ గారిని ఫోన్లో అడిగారు రామిరెడ్డి గారు. మరుసటి రోజు 11 గంటలకు రావాలని కోడి రామకృష్ణ గారు చెప్పడంతో ఆయన ఆఫీస్కి వెళ్లారు రామిరెడ్డి గారు. అప్పటికి కోడి రామకృష్ణ గారు రాజశేఖర్, జీవిత హీరోయిన్లుగా ఎంఎస్ రెడ్డి గారు ప్రధాన పాత్రలో ఓ సినిమాను సిద్ధం చేసుకున్నారు. అయితే ఆ కథకు సరిపడే విలన్ పాత్రకు ఎవరూ సెట్ కావట్లేదు. కొత్త వారిని ఎంపిక చేయాలని అనుకున్నారు. సరిగ్గా ఆ టైంలోనే ఓ స్కూటర్పై వచ్చిన రామిరెడ్డి గారు కోడి రామకృష్ణ గారికి కనిపించారు. రామిరెడ్డి గారు 6 అడుగుల హైట్ ఉండడంతో పాటు అప్పటికే బట్టతల, గడ్డం ఉండేది. మాట తీరు కూడా డిఫరెంట్గా ఉండేది. ఇక జర్నలిస్ట్గా లాల్చీ వేసుకొని సైడ్ క్లాత్ బ్యాగ్, రైటింగ్ ప్యాడ్ పట్టుకుని కోడి రామకృష్ణ గారి వద్దకు వెళ్లి కూర్చున్నారు. అప్పటికే రామిరెడ్డి గారు పాన్ తినడంతో నోరు కూడా ఎర్రగా అయింది. రామిరెడ్డి గారిని ఆ గెటప్లో చూసిన కోడి రామకృష్ణ గారు తన స్టోరీకి సరిపోయేలా కొత్త విలన్ దొరకడంతో పాటు నిఖార్సైన హైదరాబాదీ విలన్ దొరికాడని అనుకున్నారు. ముందుగా కాఫీ ఇచ్చి కాసేపు మాట్లాడి రామిరెడ్డి గారి నేపథ్యాన్ని తెలుసుకున్నారు. అయితే ఎంతసేపటికి ఇంటర్వ్యూ మొదలు కావడం లేదు. దీంతో రామిరెడ్డి గారు ఏం మాట్లాడాలో అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉన్నారట. అది గమనించిన కోడి రామకృష్ణ గారు రామిరెడ్డి గారితో మాట్లాడుతూ, నీకు ఇంటర్వ్యూ ఇస్తాను, కానీ సినిమాలో నటిస్తావా అని అడిగారు. ఆ ప్రశ్నకు షాక్ తిన్న రామిరెడ్డి గారు తనకు యాక్టింగ్లో ఓనమాలు కూడా తెలియవని, తనకు యాక్టింగ్ రాదని చెప్పారు. అయితే తనకు కూడా అలాంటి వారే కావాలని, అందుకే తనను ఎంపిక చేశానని, యాక్టింగ్ సంగతి నేను చూసుకుంటానని, నువ్వు నటిస్తానంటే చాలని చెప్పారట కోడి రామకృష్ణ గారు. ఆలోచించి చెబుతా అనే టైం కూడా లేదు. ఆ సినిమాలో హీరోగా రాజశేఖర్ గారు ఉండడం, కోడి రామకృష్ణ గారే డైరెక్టర్ కావడం, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిర్మాత కావడంతో పాటు ఎంఎస్ ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా వస్తుందని తెలిసి సరే అన్నారు రామిరెడ్డి గారు. అంతేకాకుండా ఎంఎస్ రెడ్డి గారు కూడా ఈ సినిమాలో సీఎం పాత్ర పోషిస్తున్నారని తెలిసి ఆ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపించారు. రామిరెడ్డి గారు ఆ సినిమాలో నటించేందుకు ఒప్పుకోవడంతో కోడి రామకృష్ణ గారు రామిరెడ్డి గారిని నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి వద్దకు తీసుకెళ్లి పరిచయం చేసి మన సినిమాలో ఈయనే విలన్ అని చెప్పారట. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా వెంటనే ఒప్పుకోవడంతో ఆ సినిమా మొదలైంది. అదే అంకుశం సినిమా. ఆ సినిమాలో రామిరెడ్డి గారు నీలకంఠం పాత్ర పోషించడంతో పాటు తనదైన యాసతో స్పాట్ పెడతా అనే ఊతపదం డైలాగ్ చెప్పారు. ఆ డైలాగ్ ట్రెండ్ సెట్టర్గా అయింది. అంతేకాదు హీరో రాజశేఖర్తో పోటీగా విలన్ పాత్రలో నటించి తొలి సినిమాలోనే సంచలనం సృష్టించారు రామిరెడ్డి గారు. స్పాట్ పెడతా అనే డైలాగ్ బాగా ఫేమస్ అయింది.
1989లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు, ఆ సినిమాతోనే నీలకంఠంగా అంకుశం రామిరెడ్డిగా పేరు పొందారు రామిరెడ్డి గారు. తన తొలి సినిమాతోనే బెస్ట్ విలన్గా నంది అవార్డుతో పాటు వివిధ విభాగాల్లో వివిధ సంస్థల నుండి 9 అవార్డులను అందుకున్నారు. అయితే ఆ సినిమాలో చేస్తున్న టైంలో రామిరెడ్డి గారు కొంత ఇబ్బంది పడ్డారు. సినిమాలో భాగంగా మర్డర్ చేసి లోపలికి వెళ్లి చేయి కడుక్కునే సీన్ ఉంటుంది. ఆ సీన్ చేయడం ఇష్టం లేక తాను చేయలేనని చెప్పారు. ఆ సినిమా టైంలో మొత్తం 3 సార్లు తాను ఇలాంటి క్రూరమైన సీన్లు చేయలేనని ఎమోషనల్ అయిన రామిరెడ్డి గారు సెట్స్ వదిలి వెళ్లిపోతే కోడి రామకృష్ణ గారు పట్టుబట్టి మరీ వెనక్కి రప్పించారు. అయితే ఆ సినిమా పూర్తయ్యేలోపు యాక్టింగ్ నేర్చుకున్నారు రామిరెడ్డి గారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అవకాశాలు వరుస పెట్టాయి. హిందీ, తమిళ, మలయాళంలో కూడా ఆయనకు అవకాశాలు చాలా వచ్చాయి. అంకుశం సినిమాను కన్నడలో అభిమన్యు పేరుతో రీమేక్ చేయగా అందులో స్పాట్ నాగా పాత్రలో నటించారు. ఆ తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో అబ్బులు పాత్రలో నటించి మెప్పించారు. అదే ఏడాది అంకుశం సినిమాని హిందీలో ప్రతిబంధ్ పేరుతో రీమేక్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించారు. తెలుగు అంకుశం సినిమాతో పోల్చితే ప్రతిబంధ సినిమాలో ఒక్క రామిరెడ్డి గారు తప్ప అంతా వేరేవారే. ఆ సినిమా ద్వారా బాలీవుడ్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో హిందీలోనూ అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్లోనూ పలు సినిమాల్లో తనదైన మేనరిజంతో ఆకట్టుకున్నారు. రామిరెడ్డి గారి డేట్స్ కావాలంటే దర్శక నిర్మాతలు 3 ఏళ్ల పాటు వేచి చూడాల్సి వచ్చేది. తొలి 2 ఏళ్లలోనే కృష్ణ గారు, చిరంజీవి గారు, మోహన్ లాల్ గారు, రజనీకాంత్ గారు, రవిచంద్రన్ గారు ఇలా అగ్ర హీరోల సినిమాలో నెగిటివ్ రోల్స్లో నటించి మెప్పించారు. తెలుగులో పరమశివుడు సినిమాలో నటించాక వెంకటేష్, శ్రీదేవి జంటగా నటించిన క్షణక్షణం సినిమాలో ఇన్స్పెక్టర్ యాదవ్ పాత్రలో నటించి మెప్పించారు. ఆ సినిమాలో డైలాగ్స్ కంటే కూడా తన చూపులు, తన ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నారు. ప్రేమశిఖరం సినిమాలోనూ తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శోభన్ బాబు గారు, రాజశేఖర్ తదితరులు నటించిన బలరామకృష్ణులు సినిమాలో సారా నూకరాజు పాత్రలో నటించి మెప్పించారు. ఇక 1993లో వచ్చిన జగపతి బాబు, రేవతి జంటగా నటించిన గాయం సినిమాలోని సర్కార్ పాత్ర ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అందులో లాయర్గా తనికెళ్ల భరణి గారికి, సర్కార్గా రామిరెడ్డి గారికి మధ్య డైలాగ్స్ హైలైట్ అని చెప్పవచ్చు. ఇవే కాదు, తాను నటించిన ప్రతి సినిమాలో తనదైన ముద్ర వేశారు రామిరెడ్డి గారు. ఆయన నటించిన సినిమాలు మాక్సిమం హిట్ అయ్యాయి. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో వరుస ఆఫర్లు వచ్చాయి. 1994లో హిందీలో వక్త్ హమారా హై, ఎలాన్, దిల్వాలే, కుద్దార్, ఆందోళన్, అంగరక్షక్ ఇలా పలు సినిమాల్లో నటించారు. అక్షయ్ కుమార్, మిథున్ చక్రవర్తి, గోవిందా లాంటి వారి సినిమాల్లో విలన్ పాత్ర పోషించారు. 1998లో ఏకంగా 6 హిందీ సినిమాల్లో, 1999, 2000 సంవత్సరంలో 7 సినిమాల చొప్పున హిందీ సినిమాల్లో నటించారు. హిందీలో అప్పటి వరకు గుర్తింపు పొందిన విలన్లు సైతం సెకండ్ విలన్లుగా నటించారు కూడా. హిందీలో గూండా, శపథ్ వంటి చిత్రాల్లో రామిరెడ్డి గారి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి నటించిన వక్త్ హమారా హైలోని కల్నల్ చికారా పాత్ర కల్ట్ హోదాను పొందింది. అమరీష్ పురి, అమ్జద్ ఖాన్ తదితర నటుల తర్వాత బాలీవుడ్లోనూ అంత క్రేజ్ సంపాదించుకున్నారు రామిరెడ్డి గారు. అయితే వివిధ భాషల్లో పలు ఆఫర్లు వచ్చినా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో పలు సినిమాలు వదులుకున్నారు. అందులో కొన్ని తెలుగు సినిమాలను కూడా వదులుకోవాల్సి వచ్చింది. దీంతో తెలుగు సినిమాలే ఎక్కువగా చేయాలనే కోరికతో హిందీ సినిమాలకు ప్రాధాన్యం తగ్గించారు. రామిరెడ్డి గారు హిందీ సినిమాలపై ఇంట్రెస్ట్ తగ్గించడంతో తమ సినిమాలో నటిస్తే భారీ రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పేవారు బాలీవుడ్ నిర్మాతలు. ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించేవారు రామిరెడ్డి గారు. ఇక రామిరెడ్డి గారి యాక్టింగ్ చూస్తే అప్పట్లో చాలామంది పిల్లలు భయపడేవారు. అమ్మోరు సినిమాలో శుద్ర మాంత్రికుడి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌందర్య, రమ్యకృష్ణ, సురేష్, రామిరెడ్డి తదితరులు నటించిన ఈ సినిమా రామిరెడ్డి గారిని మరో మెట్టు ఎక్కించింది. ఇదే సినిమా అమ్మోరు పేరుతోనే తమిళంలో రీమేక్ కాగా అందులోనూ సేమ్ పాత్రలో నటించారు. అమ్మోర్లో రామిరెడ్డి గారి యాక్టింగ్ చూస్తే వీడి కళ్ళు మా పిల్లల మీద పడకూడదు అని భయపడేలా ఉంటుందంటే అంతలా తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసి చూపించారు. అంతేకాదు, అది నిజమనే రీతిలో ఆడియన్స్ను ఫీల్ అయ్యేలా చేసి విలనిజానికి కొత్త అర్థాన్ని తీసుకొచ్చారు. ఈ సినిమాలో ముందుగా క్షుద్ర మాంత్రికుడి పాత్రలో నటుడు చిన్నాను తీసుకున్నారు. సినిమా 60% పూర్తయింది. అయితే నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు గ్రాఫిక్స్ కోసం ఆ ఫిలింని అమెరికాకు తీసుకెళ్తే ఆ సీన్లు గ్రాఫిక్స్కి పనికిరావని చెప్పారట. దీంతో సినిమాను మొత్తం రీషూట్ చేశారు. ఆ క్రమంలోనే రామిరెడ్డి గారిని ఎంపిక చేశారు. అంకుశం కాంబినేషన్లోనే అంటే కోడి రామకృష్ణ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారి కాంబినేషనే ఇక్కడ రిపీట్ కావడంతో ఈ సినిమాకు రామిరెడ్డి గారు ప్రత్యేకంగా డేట్స్ అడ్జస్ట్ చేశారట. 270 రోజుల పాటు కంటిన్యూగా షూట్ చేశారు. గ్రాఫిక్స్ కోసం అమెరికా నుండి ప్రొఫెషనల్స్ ను ఇక్కడికే రప్పించి వారి సమక్షంలో షూట్ చేశారు.
ఆ సినిమా పలు రికార్డులను క్రియేట్ చేసింది. ఇక లేడీ అమితాబ్గా పేరు తెచ్చుకున్న విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన ఒసే రాములమ్మ సినిమాలో జగన్ నాయక్ పట్వారీగా నెగిటివ్ పాత్రలో నటించిన రామ్రెడ్డి గారు తన కెరీర్లో మరో మరుపురాని ప్రదర్శన చేశారు. ఆ సినిమా విడుదలయ్యాక చెన్నై టీ నగర్లోని విజయ్ కుమారి థియేటర్లో సినిమాకు వెళ్లారు. అక్కడ రామ్రెడ్డి గారిని చూసిన కొందరు ప్రేక్షకులు అంత చిన్న అమ్మాయి జీవితాన్ని దారుణంగా రేప్ చేసి నాశనం చేశావు అని చేయి చేసుకున్నారు. అయితే పక్కనే ఉన్న మరో నటుడు అది కేవలం సినిమానే అని చెప్పడంతో వారు శాంతించారట. కానీ ప్రేక్షకులను అంతలా ప్రభావితం చేశారంటే ఆ సినిమాలో రామ్రెడ్డి గారి నటన ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగులో రామ్రెడ్డి గారు హిట్లర్, అంజీ, అనగనగా ఒకరోజు, క్షణక్షణం, పెద్దరికం, మృగరాజు, రాఘవేంద్ర, సాంబు, విలన్, బావా బావమర్తి, శేషాద్రి నాయుడు, పెళ్ళాం పిచ్చోడు, శ్లోకం, అతనొక్కడే, నాయకుడు, భామా కలాపం, సామాన్యుడు, అదే నువ్వు, నాగప్రతిష్ఠ, అడవి చుక్క, జగద్గురు శ్రీ షిరిడి సాయిబాబా, దమ్మున్నోడు, పోలీస్ స్టోరీ, నాయకుడు, అతనొక్కడే, సందడి, అనగనగా ఓ అరణ్యం ఇలా దాదాపు 180కి పైగా తెలుగు సినిమాల్లో నటించారు. మొత్తంగా చూస్తే తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, భోజ్పురి, బెంగాలీ ఇలా అన్ని భాషల్లో కలిపి 250 సినిమాల్లో నటించారు. ఇక్కడే మరో విషయం ఏంటంటే ఎలాంటి విగ్ లేకుండా, పెద్దగా మేకప్ లేకుండానే ఒరిజినల్ అపియరెన్స్తో తొలి సినిమాలో నటించిన రామ్రెడ్డి గారు చివరి వరకు అదే అపియరెన్స్ని కొనసాగించారు. అలా యాక్టింగ్ చేసిన అతి తక్కువ మందిలో ఒకరు రామ్రెడ్డి గారు. ఓ ఇంటర్వ్యూలో రామ్రెడ్డి గారు మాట్లాడుతూ తన సక్సెస్కు బట్టతల, గడ్డం కారణం అని సరదాగా వ్యాఖ్యానించారు. రామ్రెడ్డి గారు తెలుగులో నటించిన చివరి చిత్రం మర్మం. అయితే కెరీర్ పరంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన రామ్రెడ్డి గారు బిజీ స్కెడ్యూల్ కారణంగా ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోయారు. మద్యం తాగే అలవాటు ఉన్నా ఆ విషయంలో కంట్రోల్లోనే ఉన్నా సమయానికి తినకపోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడంతో డయాబెటిక్ అయ్యారు. అయినా బిజీ స్కెడ్యూల్ కారణంగా తినేవారు కాదు. దీంతో ఆరోగ్యం దెబ్బతింది. కొన్ని రోజుల్లోనే ఆరోగ్యం మరింత దెబ్బతినడంతో పరీక్షలు చేయించుకున్నారు. తీరా చూస్తే లివర్ క్యాన్సర్ అని తేలింది. మందులు వాడేవారు. అప్పటికే ఆరోగ్యం దెబ్బతినడంతో అసలు ఏం తిన్నా వాంతులయ్యేవి. కొన్నిసార్లు మంచినీరు తాగడం కూడా నరకంగా అనిపించేదట. ఈ క్రమంలోనే కొన్ని రోజుల తరువాత గుర్తుపట్టలేని విధంగా మారారు రామ్రెడ్డి గారు. ఎంతలా అంటే ఈటీవీలో సాయి కుమార్ గారు హోస్ట్ చేసిన యాహూ అనే ప్రోగ్రాంకి నటులు తెలంగాణ శకుంతల గారిని, రామ్రెడ్డి గారిని, విజయ రంగారావు గారిని గెస్టులుగా పిలిచారు. అంతకుముందు రామ్రెడ్డి గారు బయటకు కనిపించి చాలా రోజులైంది. ఆ షోకి వచ్చిన రామ్రెడ్డి గారిని అలా చూసి అంతా షాక్ తిన్నారు. గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. తన హెల్త్ కండిషన్ గురించి అతి తక్కువ మందికి మాత్రమే చెప్పేవారు. ఇక ఆ షో పూర్తయ్యాక అదే స్టూడియోకు మరో 2 సీనియర్ నటులు వచ్చారట. వారిలో ఒక నటుడు రామ్రెడ్డి గారిని చూసి ఏరా గుండు, సినిమాలో నటిస్తున్నావా అన్నారట. ఆ మాటకు సైలెంట్గా రామ్రెడ్డి గారు అవును అని సమాధానం ఇచ్చి వెళ్ళిపోయారు. అయితే పక్కనే మరో సీనియర్ నటుడు అలా మాట్లాడిన నటుడితో మీరు ఎవరిని ఏమడిగారు, ఆయన ఎవరో తెలుసా అని అడిగితే తాను జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నానని చెప్పారట. తీరా ఆయన రామ్రెడ్డి గారు అని తెలిసాక ఆయనకు సారీ చెప్పడంతో పాటు తాను చేసిన పొరపాటుకు చాలా బాధపడ్డారట సదరు సీనియర్ నటుడు. ఈయనే కాదు, రామ్రెడ్డిని నార్మల్గా చూసినప్పటి రూపానికి 2010 తర్వాత రూపానికి అసలు సంబంధం లేకపోవడంతో చాలామంది గుర్తుపట్టలేకపోయారు కూడా. ఆ తర్వాత ఆయనకు అవకాశాలు తగ్గాయి. 1-2 సినిమాల్లో చేశారు. కొన్ని రోజుల తర్వాత కిడ్నీ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. 2011 ఏప్రిల్ 14న సికింద్రాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. చనిపోయే నాటికి రామ్రెడ్డి గారి వయస్సు 52 సంవత్సరాలు. ఇక రామ్రెడ్డి గారి ఫ్యామిలీ లైఫ్ అంశంతో పాటు ఆయనకు ఆస్తులు లేకపోవడానికి కారణం ఏంటనే అంశానికి వస్తే రామ్రెడ్డి గారికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. వీరు డిగ్రీ చదువుతున్న టైంలో రామ్రెడ్డి గారు చనిపోయారు. అప్పట్లో సికింద్రాబాద్లో నివాసం ఉంటుండగా ప్రస్తుతం రామ్రెడ్డి గారి కుమారుడు శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. తండ్రి పేరుతోనే స్వీట్ షాప్ నిర్వహిస్తున్నారు. వీరికి పెద్దగా ఆస్తుల్లేవు. నార్మల్గా అయితే 250 సినిమాల్లో నటించి టాప్ విలన్గా పేరు తెచ్చుకున్న రామ్రెడ్డి గారికి అప్పట్లో వచ్చిన రెమ్యునరేషన్తో బాగానే ఆస్తులు సంపాదించి ఉంటారని, ఆ ఆస్తుల విలువ ఇప్పుడు 100 కోట్లు ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ రామ్రెడ్డి గారి కుటుంబం నార్మల్గానే లైఫ్ని లీడ్ చేస్తోందని చెబుతున్నారు. తనకు సినిమాల్లో అనుకోకుండా అవకాశం వచ్చిందని, అందరికీ అది సాధ్యం కాదనే ఉద్దేశంతో పిల్లలను సినిమాలకు దూరంగా ఉంచారు. ఇక అంకుశం సినిమాలో నామమాత్రపు రెమ్యునరేషన్తో చేసిన రామ్రెడ్డి గారు ఆ తర్వాత చాలా సినిమాలకు నిర్మాతలు ఎంత ఇస్తే అంతే రెమ్యునరేషన్ తీసుకునేవారు. తాను రెమ్యునరేషన్ విషయంలో డిమాండ్ చేస్తే నిర్మాతలు ఏమైనా అనుకుంటారేమోనని, బాధపడతారేమోనని భావించి అడిగేవారు కూడా కాదు. కొన్ని సినిమాలకు రెమ్యునరేషన్ చెక్ తీసుకోకుండానే నటించారట.
సినిమా పూర్తయ్యాక కొందరు నిర్మాతలు చాలా తక్కువ రెమ్యునరేషన్కి చెక్ ఇచ్చేవారు. దీంతో ఎక్కువగా సంపాదించుకోలేకపోయారు. తెలుగులో ఇచ్చే రెమ్యునరేషన్తో పోల్చితే బాలీవుడ్లో ఒక్కో సినిమాకు 4-5 ఇంతలు రెమ్యునరేషన్ని ఆఫర్ చేసినా తనకు సినిమాల్లో లైఫ్ ఇచ్చిన తెలుగు సినిమాకే ప్రాధాన్యం అని చెప్పి ఆ ఆఫర్లను రిజెక్ట్ చేశారు. కొన్ని తెలుగు సినిమాలకు తానే ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. ఇక సెట్స్లో సౌకర్యాల విషయంలోనూ చాలా అడ్జస్ట్ అయ్యేవారు. నిర్మాతలను ఇబ్బంది పెట్టేవారు కాదు. తానే విపరీతంగా అడ్జస్ట్ అయ్యేవారు. అంటే విపరీతమైన మొహమాటం అని కూడా చెప్పవచ్చు. సినిమాలో డేంజరస్ విలన్గా కనిపించిన రియల్ లైఫ్లో మాత్రం చాలా సౌమ్యుడిగా ఉండేవారు. అయితే అతి మంచితనం, అతి మొహమాటం కూడా కొన్నిసార్లు నష్టమే చేస్తుంది అనేందుకు రామరెడ్డి గారి లైఫే ఉదాహరణ. తన చుట్టూ ఉండేవారు బాగుంటేనే తాను కూడా బాగుంటానని నమ్మి 10 మంది మేలు కోరే వ్యక్తిత్వం రామరెడ్డి గారిది. అదే సమయంలో ఎదుటి వ్యక్తిని చాలా గౌరవించేవారు. సినిమాలో కొన్ని ఫైట్ సీన్స్లో హీరోలను కొట్టాల్సి వస్తే చాలా బాధపడేవారట. ఓ సినిమాలో సీన్లో భాగంగా విజయశాంతితో ఫైట్ చేయాల్సి వచ్చింది. ఆ సీన్ పూర్తయ్యాక చాలా బాధపడుతూ వెళ్ళి విజయశాంతి గారికి సారీ చెప్పారట. దీంతో విజయశాంతి గారు రామరెడ్డి గారితో మాట్లాడుతూ ఇదంతా సినిమాలో భాగమే, మీరు అలా బాధపడద్దు అని చెప్పారట. అయితే ఫైట్ సీన్స్లో తాను తన్నులు తినాల్సి వస్తే మాత్రం ఎన్ని టేక్స్ అయినా పర్వాలేదు, తనను రియల్గానే కొట్టినా పర్వాలేదు, సీన్ బాగా రావాలని కోరుకునేవారట. అందుకు అంకుశం సినిమా క్లైమాక్సే ఉదాహరణ అని చెప్పవచ్చు. ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్ గారు మాట్లాడుతూ రామరెడ్డి గారు సున్నిత మనస్కులు, ఎక్కడా మాట పడకూడదని అనుకుంటారు. అంకుశం సినిమా క్లైమాక్స్లో చార్మినార్ వద్ద కొట్టుకుంటూ తీసుకెళ్లే సీన్ ఉంటుంది. ఆ సీన్ షూట్లో భాగంగా నేను ఆయన్ను కొట్టినట్లు నటిస్తున్నా, కానీ రామరెడ్డి గారిలో ఎలాంటి చలనం లేదు, కదలకుండా ఉన్నారు, దెబ్బ తగలనట్లుగా ఉండిపోయారు. దీంతో దర్శకుడు కోడి రామకృష్ణ గారు వచ్చి రామరెడ్డి గారిని నిజంగానే కొట్టాలని నాకు చెప్పారు. తాను కొడితే కానీ నటించడేమోనని నిజంగానే కొట్టేశాను. అప్పుడు కదిలారు. ఆ సినిమాకే ఆ సీన్ హైలైట్గా నిలిచింది అని చెప్పారు. సినిమాల్లో 99% విలనిజం పాత్రలు చేసిన నిజ జీవితంలో మాత్రం రియల్ హీరోనే అని చెప్పవచ్చు. ఇక తాను రెమ్యునరేషన్ తక్కువే తీసుకున్నా ఉన్న దాంట్లోనే సహాయం చేసేవారు. దైవభక్తి ఎక్కువగా ఉండేది. పలు ఆలయాలకు నిధులు ఇచ్చేవారు. ఓ ఆలయానికి సొంత డబ్బుతో ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ఇచ్చారు రామరెడ్డి గారు. ఇక్కడే మరో దురదృష్టమైన అంశం ఏంటంటే రామరెడ్డి గారి ఆరోగ్యం క్రమేణా విషమిస్తుందని డాక్టర్లు చెప్పారు. దీంతో తనకు ఏదైనా అయితే తన భార్యా పిల్లల పరిస్థితి ఏంటి అనే టెన్షన్ పడేవారు. అంతేకాకుండా రామరెడ్డి గారు ఇంకా ఎంతో కాలం బతకరు అని ఆయనకు తెలిసిన వారే ఎక్కువగా ప్రచారం చేశారు కూడా. ఆ విషయం తెలిసి మరింత బాధపడ్డారట రామరెడ్డి గారు. సినిమాల్లో విలన్గా చేసిన రియల్ లైఫ్లో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బతికిన రామరెడ్డి గారు మాత్రం చివరి రోజుల్లో తనకు వచ్చిన ఆరోగ్య సమస్య కంటే కూడా అలాంటి ప్రచారం వల్లే మానసికంగా ఎక్కువగా బాధపడ్డారని చెప్పవచ్చు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అదే సమయంలో గుండెపోటు కూడా వచ్చింది. దీంతో ముందుగా అపోలో ఆసుపత్రిలో, ఆ తరువాత కిమ్స్లో చేర్చారు. ఏప్రిల్ 12న ఆసుపత్రిలో చేరిన రామరెడ్డి గారు చికిత్స పొందుతూ 2011 ఏప్రిల్ 14న కన్నుమూశారు. రామిరెడ్డి గారి మరణంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు అభిమానులు, నాయకులు ఆయనకు నివాళులర్పించారు. పంజాగుట్ట శ్మశానంలో రామిరెడ్డి గారి అంత్యక్రియలు నిర్వహించారు. మరికొన్ని విషయాలకు వస్తే రామిరెడ్డి గారికి దేశవ్యాప్తంగా అభిమానులుండేవారు. ఓసారి ముంబై నుండి హైదరాబాద్ వస్తుంటే ఆ ఫ్లైట్ పైలట్ రామిరెడ్డి గారిని ఒక్క నిమిషం ఆగమని చెప్పి ఫోటోలు దిగడం అప్పట్లో సంచలనమైంది. ఆయన్ను ఫ్లైట్లో చూస్తే చాలా మంది ఆటోగ్రాఫ్ల కోసం వేచి ఉండేవారు. అప్పట్లో రామిరెడ్డి అనే పేరు కంటే కూడా నీలకంఠం అనే పేరే ఆయన అసలు పేరుగా మారింది. అప్పట్లో నీలకంఠం లాస్ట్ ఫైట్లో మళ్లీ లెగుస్తాడు అని సినిమా క్లైమాక్స్ గురించి చెప్పుకునేవారు. రామిరెడ్డి గారు ఎక్కువ విలన్గానే కనిపించినా పెద్దరికం, అనగనగా ఒకరోజు, మిస్టర్ మాయలోడు లాంటి సినిమాల్లో మాత్రం టిపికల్ రోల్స్ చేశారు. ఒక మంచి కథ దొరికితే ఒక్క సినిమా అయినా డైరెక్ట్ చేయాలనుకునేవారు. కానీ ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు. తనకు సినిమాలో నటించేందుకు, గుర్తింపు వచ్చేందుకు కారణమైన డైరెక్టర్ కోడి రామకృష్ణ గారిని, నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి గారిని నిరంతరం తలుచుకునేవారు. వారి ప్రస్తావన వచ్చినప్పుడల్లా వారు చేసిన సహాయాన్ని వెల్లడించేవారు. వారినే గురువులుగా భావించేవారు. చిన్న పెద్ద అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు రామరెడ్డి గారు. రామరెడ్డి గారు ఆసుపత్రిలో చేరిన టైంలో ఆ ఖర్చులను నటుడు రాజశేఖర్ గారు భరించారని చెబుతారు. మొత్తం మీద ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి తనదైన నటనతో దేశవ్యాప్తంగా విలన్ రామిరెడ్డిగా గుర్తింపు తెచ్చుకున్న రామరెడ్డి గారి మరణం మాత్రం అందరినీ కలచివేసింది. ఇవి అంకుశం రామరెడ్డి గారికి సంబంధించిన అంశాలు.